పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. మాతృత్వాన్ని కోరుకొని మహిళ ఉంటుందా? ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ఓ వయసు దాటాక తల్లి కావాలని కోరుకుంటోంది. కన్నడ నటి భావన రామన్న కూడా అదే ఆశించింది. అమ్మ అని పిలిపించుకోవాలని ఆశపడింది. 40 ఏళ్ల వయసులో IVF ద్వారా కవల పిల్లలకు జన్మనివ్వబోతోంది. ఇంతవరకు ఆమె పెళ్లి చేసుకోలేదు. వివాహానికి దూరంగా ఉన్న ఈమె సింగిల్ మదర్ గానే పిల్లలను పెంచేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఆమె సీమంతం ఘనంగా జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖులు, బంధుమిత్రులు హాజరై దీవించారు. అయితే తాను ప్రెగ్నెంట్ అని ప్రకటించినప్పటి నుంచి కొందరు అదే పనిగా అనవసరమైన ప్రశ్నలు అడుగుతూ ఇబ్బంది పెడుతున్నారంటోంది భావన. ఓ వైపున సీమంతం వేడుక ఎంతో సంతోషంగా జరుగుతుంటే, కొందరు అనవసరమైన ప్రశ్నలు వేయడమే నన్ను షాక్ కి గురి చేసిందని చెప్పింది. ఇంకా ఛాన్స్ ఉన్నప్పుడు పెళ్ళెందుకు చేసుకోలేదని అడుగుతున్నారని, మరికొందరేమో పిల్లల్ని దత్తత తీసుకునే అవకాశం ఒకటుంది, మర్చిపోయావా అని ప్రశ్నిస్తున్నారని చెప్పింది. నేను నా జీవితంలో సంతోషకర క్షణాల్ని ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఇలాంటి ప్రశ్నలు అవసరమా? ఇవే ప్రశ్నలు మగవాడిని అడగగలరా అని ప్రశ్నించింది. పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉంటానని మీకేంటి అభ్యంతరం? నా జీవితం నా ఇష్టం అంటూ మండిపడింది. కన్నడలో చాలా సినిమాలు చేసిన భావన రామన్న తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించింది. చివరగా మలయాళంలో ఒట్ట మూవీ చేసింది. తెలుగులో 2001లో అమ్మాయి నవ్వితే అనే సినిమాలో మాత్రమే నటించింది.